వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఈరోజు మనం ఎస్డిటి కౌటిల్య మెంటర్షిప్ బ్యాచ్ అప్డేట్ చూద్దాము. కంటెంట్, ఈ కంటెంట్లో నోట్స్, పీడిఎఫ్ నోట్స్ ఇది మనం చూడాలి. 3వ వారంలో ఇన్ని పరీక్షలు అయితే జరుపుకున్నాము. ఈరోజు మనం చదువుకోవాల్సింది తెలుగు గ్రామర్. దీనికి సంబంధించిన సిలబస్ చూద్దాం. సిలబస్ చూడండి. తెలుగుకు సంబంధించి ఏం చదువుకోవాలి ఈరోజు ఒకసారి మనం చూసినట్లయితే, తెలుగు గ్రామర్ టాపిక్స్ ఏమి? పదము, ధాతువు, క్రియ, పదాల యొక్క రకాలు, ధృతం, ధృత ప్రకృతికాలు, వచనాలు, కళలు, లింగాలు, కాలాలు, పురుషాలు, ఔపవిభక్తులు, అనౌపవిభక్తుల గురించి మనం ఇక్కడ చదువుకోవాలి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ ఒకసారి చూద్దాం. పదము, ధాతువు, క్రియ. పదం మళ్ళీ ప్రాతిపదిక, క్రియ, ధాతువు అంటే ఏంటి, ఎక్కడి నుండి వచ్చింది, అలాగే పదంలో రకాలు, తత్సమము. చూడండి నోట్స్ ఎంత నీట్గా ఉంది. ఇది మీరు చాలా చక్కగా డౌన్లోడ్ చేసి ప్రింటౌట్ అయితే తీసుకోవచ్చు. దీన్ని కూర్చొని రాసుకునే టైం ఉంటే రాసుకోవచ్చు, లేదా చాలా నీట్గా దీన్ని మీరు డౌన్లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా నీట్గా ఉంది నోట్స్. ఇక్కడ చూడండి, ధృతం, ధృత ప్రకృతికాలు, కళలు. ఇక్కడ చూడండి చేను. ఇది ఒకసారి చూద్దాం. ఇది చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ కూడా అవుతాం అన్నమాట. చేను, పేను, మీను సహజ సిద్ధమైన నుకారము. తాను, నేను ధృతం అవుతుంది. ఇది నకారం. చూడండి ఇలా ఉంటుందన్నమాట. తరువాత ఆగమనాత్మకం, అవ్యయం, అదనంగా వచ్చేది, అలాగే అవసరం లేని చోట ఉండేవి, ఇవన్నీ ఉంటుంది. ధృత ప్రకృతికాలు. కళలు చూడండి, ప్రథమా విభక్తులు ఏవి, ఈ కళల్లో ఎలా ఇమిడి ఉంటుంది అలా చూసుకోవాలి. తర్వాత వచనాలు. ఈ వచనాలు చూడండి, వచనం రకాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మనము ఇంత ముందు వరకు చాలాసార్లు వినింది ఏకవచనం వినుంటాము, దాని తరువాత బహువచనం వినుంటాము. ఇక్కడ న్యూ ద్వివచనము కాబట్టి ఇది చదువుకోవాలి. అలాగే అది సంస్కృతంలో ద్వివచనం అనేది యాడ్ అవుతుంది. అదే మనం తెలుగులో చూసినట్లయితే ఏకవచనం, బహువచనం మాత్రమే ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాము, చాలాసార్లు అడిగేది కూడా నిత్యైక వాచకాలు. ఇది చూడండి, నిత్య ఏకవచనాలు, నిత్య ఏకవచనాలు. ఎప్పుడు కూడా బహువచన రూపాలు లేనివి, ఎప్పుడు ఏకవచనం రూపంలోనే ఉండేదన్నమాట. కేలు, చేయి, ఇవన్నీ కూడా దీంట్లో వస్తుంది. చాలా చక్కటి నోట్స్. అలాగే లింగాలు, వాచకాలు, మహద్వాచకము, అమహద్వాచకము, ఇవన్నీ చూడండి. చాలా నోట్స్ చక్కగా ఉంటుంది.